Commerce, TGMS Nekonda, and I'm an Impact certified trainer. Do you know Impact Foundation? Vinnara Impact Foundation is it? Okay. So we are చాలా లేట్ గా విన్నాము. It was established 57 years ago. 27 సంవత్సరాల క్రితం అది ఎస్టాబ్లిష్ చేయబడింది. Do you know the founder of Impact? Impact founder గంపా నాగేశ్వరరావు గారు. ఓకే. సో ఎందుకు ఇది ఫౌండేషన్ ని పెట్టారు అని అంటే రైట్ మనలో ఉండేటువంటి భయాన్ని పోగొట్టడానికి, మనలో ఉండేటువంటి ఆత్మ న్యూనత భావాన్ని పోగొట్టడానికి, మనం ఎవరికేం తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి, ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఈ ఫౌండేషన్ ని స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా ఏంటంటే ఎస్పెషల్లీ రూరల్ చిల్డ్రన్ ని అప్లిఫ్ట్ చేయాలి. వాళ్ళలో కూడా మోటివేషనల్ స్కిల్స్ ఉంటాయి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు కూడా దే ఆర్ ఈక్వల్ టు ఎస్ అందరితో సమానమే. ఓకే, బట్ వాళ్ళలో ఉండేటువంటి ఏవైతే చిన్న చిన్న ఇంప్యూరిఫికేషన్స్ ఉన్నాయో, ఓకే ఇంప్యూరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కనుక ఎలిమినేట్ చేయగలిగితే, వాళ్ళ పవర్ని వాళ్ళ ఎనర్జీని కరెక్ట్ వేలో కనుక యూజ్ చేయగలిగినట్లయితే దే విల్ మేక్ వండర్స్. ఓకే, సో ఇది మనకి గంపా నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి ప్రిన్సిపల్. రైట్, ఓకే. సో దీంట్లో భాగంగా మీకు ఎగ్జామ్ ఫియర్ ఉందా? ఎంతమందికి ఉంది ఇందులో ఎగ్జామ్ ఫియర్? ఎగ్జామ్ అంటే భయం అవుతుంది సార్, భయం ఉందా? లేదు కదా, ఎవరికి లేదు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి రాస్తూనే ఉన్నాం కదా ఎగ్జామ్స్, ఒకటో తరగతి నుంచి రాస్తున్నాం. వదిలేయండి. Wait, if you want to say something, just raise your hand. Okay, I will give you chance. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, చాలా చక్కగా మాట్లాడుకుందాం. నేను మాట్లాడడానికి రాలేదు, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చాను. ఓకే, సో దిస్ ఈస్ an interactive session. If you find any difference here, instead of good morning there is happy morning. కదా, ఇదేంటి సార్ గుడ్ మార్నింగ్ ఉండాలి కదా, హ్యాపీ మార్నింగ్ ఏంటి అని అంటే, ఓకే సో అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచిద్దాం కొంచెం మనం. రైట్, ఎలా ఎప్పుడు యూజ్ చేస్తాం హ్యాపీ అనే వర్డ్ ని? హ్యాపీ ఉగాది, హ్యాపీ న్యూ ఇయర్, ఓకే హ్యాపీ దసరా, హ్యాపీ వాళ్ళు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కదా. మరి వై డోంట్ యూ సే దట్ హ్యాపీ మార్నింగ్ కదా, మనం చాలా హ్యాపీగా ఉండాలని హ్యాపీ మార్నింగ్ చెప్పారు. దట్స్ ద చేంజ్. ఓకే, రైట్. సో హియర్ ఇట్ ఈస్ గంపా నాగేశ్వరరావు గారు, ఫౌండర్ ఇంపాక్ట్ ఫౌండేషన్. Interact session with the 10th class students. PSMS Ravichandra Sangam Varagir, who is going to interact with you. How to overcome exam fear by watching the Sriramula Impact certified trainer, motivation speaker. He is the one. Okay, it's me. Sir, take the help of that boy there. Okay, press it. Cheppina press చేయండి. ఎక్కడ పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ ఫిజికల్లీ హియర్, బట్ యువర్ మైండ్ థింకింగ్ అబౌట్ ఎగ్జామ్ కదా. ఎస్పెషల్లీ 10th class స్టూడెంట్స్ ఎలా ఉండబోతున్నాయో ఎగ్జామ్స్, మనం ఎలా ప్రిపేర్ అవుతాము, ఎలా రాయబోతున్నాము. మీకంటే మీ పేరెంట్స్కి అండ్ మీ టీచర్స్కి మాకు కూడా ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది కదా. మన స్ట్రెస్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు? ఓకే, ఆ స్ట్రెస్కి మనల్ని తీసుకెళ్తున్నటువంటి ఎలిమెంట్స్ ఏంటివి, అసలు మనం ఫియర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? సో వాటిని ఒకసారి రైట్, హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ ఫియర్. నెక్స్ట్, ఓకే వాట్ ఈస్ ఎగ్జామ్ ఫియర్? What is exam fear? Exam fear అంటే ఏంటి చూద్దాం. Exam fear is a seriously normal quality among students. Okay, అందరి మధ్యలో ఉంటుందండి కదా. ఈవెన్
నేర్చుకునే విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఓకే, having exam fear about taking exams may impact your grades negatively. ఓకే, నెగటివ్ గా చూపెడతా ఉంటాయి. ఎలా నెగటివ్ గా చూపెడుతుంది సార్? మన నెగటివ్నెస్ ని మనం ఎలా వదులుకోవాలి? రైట్. సో హియర్ ఐ విష్ టు సే a small story. ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. రైట్, ఇట్ టేక్స్ 1 minute ఓన్లీ. చిన్న స్టోరీ. ఓకే, సో ఒక విలేజ్ లో ఏం జరుగుతుంది అంటే కొంచెం మీకు తెలిసినటువంటి నచ్చినటువంటి స్టోరీ. ఒక పెద్ద పోల్ పెట్టారు, ఒక 10-15 మీటర్ల పోల్ పెట్టారు. దాన్ని పైకి ఎక్కి ఎవరైతే పైన ఉన్నటువంటి రీచ్ అయ్యి దాన్ని తీసుకుంటారో అక్కడ ఫ్లాగ్ పెట్టారు. దాన్ని తీసుకున్న వాళ్ళకి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఓకే, చాలా మంది వచ్చారు, ఊరు వాళ్ళందరూ గుమిగూడారు. అది ఎక్కుదామని ట్రై చేస్తా ఉన్నారు. ట్రై చేస్తుంటే ఏమవుతుంది, ఎవరైన వాళ్ళు పక్కన వాళ్ళు ఏమంటుంటారు, అది ఎక్కడెక్కడ అవుతుంది, వీలు కాదు, పడిపోతా ఉన్నటువంటి అనగానే ఒకటి పడిపోయాడు. రెండో ట్రై చేస్తున్నాడు, నీ వల్ల కూడా కాదురా, అది ఏంటి అంత పొడుగు ఉంది, అక్కడికి ఉంది, ఆకాశంలో ఉంది, ఎవడ అలా 2, 3, 4, 5 పడిపోయారు. అంతలో ఒక పర్సన్ వచ్చాడు. చూస్తే చాలా అనామకంగా ఉన్నాడు. ఈ వీళ్ళు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కితే కాలేదు, వీడు ఎక్కడ ఎక్కుతాడు రా అన్నాడు. బట్ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే మెల్లమెల్లగా ఎక్కుతున్నాడు. మాటలు పెరుగుతున్నాయి, నెగిటివ్ మాటలు బాణాలాగా పడిపోతున్నాయి. వాడు కష్టంగా సరే ఎక్కడేమో కానీ అక్కడ ఎక్కడ వాడి వల్ల అసలే కాదు అని అంటూనే ఉన్నారు. వాడు మాత్రం హ్యాపీగా పైకి వెళ్ళిపోయి జెండాను పట్టుకున్నాడు. ఎలా పాసిబుల్ అయింది అంటారు? ఎస్, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్, రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, వాడిని చూస్తే అసలు వాడేనారా మనం అనుకుంటాం కదా, రిజల్ట్ వచ్చాక వాడికి ఎట్లా వచ్చలేదు 10 పాయింట్స్, అసలు అమ్మాయికి ఎట్లా వచ్చింది అనుకుంటాం కదా. రైట్, అలా కదా. కూడా ఎప్పుడు తీసుకుని నాతో నిలవాలి. స్టార్ట్ ఉన్నాడు. డెఫ్ పర్సన్. ఓకే, ఏమి వినిపించదు. ఈ మాటలు వాడు అసలు వినిపించుకోలేదు. వాడి లక్ష్యం పైన మనకి గురి ఉంది. వాడు చక్కచక్క పాకుతూ పోయాడు. మిగతా వాళ్ళు ఏమయ్యారు, ఫస్ట్ వాళ్ళేమో మాటలు వినబడుతున్నాయి, మైండ్కి తీసుకొని కింద పడిపోయారు. వీడు మాత్రం వాడికి ఏమి వినబడలేదు, వాడు ఒకటే గురింది, అటువైపు వెళ్ళిపోయాడు. ఓకే, సో అలాగే మనలో ఉన్నటువంటి నెగిటివిటీని కనుక మనం అలా తీసివేయగలిగితే, లేదా మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని కనుక మనం అలా క్లీన్ చేసుకోగలిగితే, అలాంటి మాటల్ని పట్టించుకోకుండా ఉండగలిగితే, వింటున్నారు అలాంటి మాటలు పోయినట్టండి. మీరు కూడా వింటూ ఉంటారు కదా, డెఫినెట్గా వింటూ ఉంటారు కదా. రైట్, ఎలా వింటూ ఉంటారు? అమ్మాయి అంట మోడల్ స్కూల్లో చదువుతుందంట, చూద్దాం 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే కదా, మార్కులు వస్తే చూద్దాము అని చెప్పి అంటూ ఉంటారు. మనం అవన్నీ వింటూనే ఉంటాం. బట్ వాటన్నింటినీ పట్టించుకోకుండా అలా వెళ్ళినప్పుడు మాత్రమే హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ ఫియర్ ఏంటి, మనకి వెపన్స్ లాగా మనకి యూజ్ అయ్యేటువంటివి ఏంటి, మనం ఏం చేయాలి, ఏంటి మనం ఎట్లా తీసుకెళ్ళాలి? ఫస్ట్ వన్, రిమూవ్ నెగటివ్ ఎనర్జీ. రిమూవ్ నెగటివ్ ఎనర్జీ. మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేసుకోవాలి. ఓకే, సో మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేసుకోవాలి. నా వల్ల కాదు, నేను చేయలేను. ఓకే, ఈ లెసన్ నాకు అసలే రాదు, ఆ మ్యాథ్స్ నాకు నా జన్మలో రాదు. ఇదే కాదు, మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు, లేదా మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఇట్లాంటి నెగిటివ్ వర్డ్స్ని కనుక, నెగిటివ్ ఎనర్జీని కనుక మనలోంచి తీసివేయగలిగితే అప్పుడు మనం వికెన్ అచీవ్. ఓకే, సో అచీవ్ చేయొచ్చు మనం. రైట్, మరి దానికి కేర్ అవ్వాలి. సెకండ్ పాయింట్, నెగిటివ్ ఎనర్జీని తీసేసాను సార్, నాలో అలాంటి థాట్స్ రావట్లేదు. ఓకే, రైట్, ఇంతకుముందు అనుకునేవాడిని, మన ఫ్రెండ్స్తో అంటాను కదా, నువ్వా వస్తాయండి ఇలా అని చెప్పేసి కదా, లేదంటే ఆమె చదువుతుంటే చదివి ఓకే గేమ్ ఆడుకుందామా, లేదంటే వేరే చెప్పుకుందామా, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. రైట్, అవి మనకు అవసరమా? మరి ఏవి నెగిటివ్ ఎనర్జీ, ఏది మన యొక్క గోల్కి కానీ, లేదా ఏది మన యొక్క వేలో అడ్డుగా వస్తున్నాయి, వాటిని కనుక మనం తొలగించుకున్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ వైపు వెళ్ళొచ్చు. అలా వెళ్ళాలంటే ఎస్టాబ్లిష్ స్ట్రాటజీ అండ్ స్టిక్ టు ఇట్. ఓకే, ఎస్టాబ్లిష్ స్ట్రాటజీ పెట్టుకోండి. ఏంటి స్ట్రాటజీ? అప్రోచ్, వ్యూహం. ఓకే, మనం ఒక వ్యూహాన్ని తయారు చేద్దాం. ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి నేను? 10th క్లాస్
ఎగ్జామినేషన్స్ ని నేను చాలా పర్ఫెక్ట్ గా అపియర్ అవ్వాలి, చాలా పర్ఫెక్ట్ గా నేను రాయడానికి ఒక అప్రోచ్ ని తయారు చేసుకుంటాను. ఓకే, తయారు చేసేసుకున్నాను. హ్యాపీగా మొత్తం పేపర్ మీద కలర్ఫుల్ స్కెచ్ తో డ్రా చేశాను. డ్రా చేసి ఎక్కడ పెట్టాను? బీరో పెట్టి అయిపోయిందా? ఓకే, ఐ స్టిక్ టు ఇట్. స్టిక్ టు ఇట్ మీన్స్ ఏంటి? స్టిక్ అంటే ఏంటి? అనుకోవడమే కదా. మీరు అప్రోచ్ ని తయారు చేసుకోవడమే కాదు, దానికి స్టిక్ అనేది ఉండాలి, దాన్ని ఫాలో అప్ లో పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి గోల్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. నెక్స్ట్, సార్ మా వల్ల అవుతోలేదు సార్, ఇది ఏం చేస్తున్నాం? ఎస్, ప్లాన్ రాశాను సార్. ఓకే, ప్లాన్ రాసుకున్నాను నేను, రైట్, రోజు చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ అవర్ తెలుగు చదవాలి, 2 పద్యాలు చదివాను. చదివిన తర్వాత ఏమైంది? మా ఫ్రెండ్ వచ్చి ఏం చెప్పింది అంటే, ఆ సినిమా గురించి విన్నారా, ఏం చేశాడు కదా సినిమాలో అని చెప్పేసి డిస్టర్బ్ చేసి, లేదా ఇంట్లో ఏదో సమస్య ఉంది డిస్టర్బ్ చేసి, ఓకే, లేదు స్కూల్లో ఒక ఇష్యూ జరిగింది డిస్టర్బ్ చేసి, ఏమవుతుంది? సైకలాజికల్ గా మన మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ అయిపోయి మనం అనుకున్నటువంటి ఏదైతే 1 అవర్ ఎగ్జిక్యూట్ చేశామో అక్కడే అది బ్రేక్ పడుతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు కదా. అలా ముందుకు వెళ్ళట్లేదు అని కూడా మనకు తెలియదు కదా, రైట్? ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో అది కరెక్టే అనుకుంటాం. ఆ టైంకి మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్తో మాట్లాడానండి, తప్పేముంది? ఇది మా స్కూల్ ఇష్యూ, నేను చర్చించాను, తప్పేముంది కదా. మా ఊర్లో జరిగింది, నేను దాని గురించి మాట్లాడుతున్నాను, ఇందులో తప్పేముంది? తప్పేం లేదు. బట్ ఇట్స్ నాట్ ద రైట్ టైం కదా. ఇప్పుడు ఆ టైం కాదు కదా, నువ్వు దాని గురించి మాట్లాడుకునే టైం నీకు లేదు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేస్తున్నావు అది కదా నువ్వు చేయాల్సినటువంటిది. నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పని ఒకటైతుంది, నువ్వు చేస్తున్న పని ఒకటి అవుతుంది. దానివల్ల టైం వేస్ట్ అయిపోయి అనుకున్నటువంటి సక్సెస్ ని పూర్తి స్థాయిలో సాధించలేకపోతున్నాం. మరి సైకలాజికల్ గా ఇలాంటి వాటిని మనం ఏం చేయాలి సార్? ఏం చేయాలి? మరి ఇలాంటివి వస్తూ ఉన్నప్పుడు ఓకే ఏం చేయాలి? సైకలాజికల్ నీడ్ అవసరం ఉంటుంది. ఓకే, ఎవరితో షేర్ చేసుకున్నాం? కొన్ని ఇష్యూస్ వచ్చాయి మెంటల్ గా, లేదా కొన్ని ఫిజికల్ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. వీటిని ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు మీరు? ఒక్కరు చెప్పండి, ఎవరైనా. ఫస్ట్ మీకు ఒకటి అనిపించిందిరా, అనిపించగానే దీనికి ఆన్సర్ నేను ఇంతకు ముందు అనుకున్నాను, రైట్? ఫస్ట్ షేర్ చేసుకునేది ఎవరితో? ఫ్రెండ్స్ తోటే. ఓకే, ఫ్రెండ్స్ తోనే షేర్ చేసుకున్నాం. బా నాకు ఇలా అనిపించిందిరా, లేదా వాడు నన్ను ఇలా అన్నా, ఓకే షేర్ చేసుకున్నాం. ఎలాంటి ఫ్రెండ్ అయి ఉన్నారు? ఎలాంటి ఫ్రెండ్ అయి ఉన్నారు వాడు? మన ప్రాబ్లమ్ ని ఏం చేయాలి? పెంచాలా? తగ్గించాలి. ఓకే, అది కామన్ తీరా. ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్స్ లో రైట్ పక్కన పెట్టేసి తర్వాత చూసుకుందాం, ఓకే మేలో చూసుకుందాం, ఏప్రిల్లో చూసుకుందాం అని చెప్పి చదువుకోరా, ఇది ఇలా ఉంది అలా ఉంది చెప్పినవాడు అమ్మా ఉన్నంత మాట్లాడాడు వాడు. ఇప్పుడే పోవాలి, ఈ క్షణమే బయలుదేరిపోతున్నారు, వెళ్తాం కదా. ఉన్నంత మాట్లాడుతుంది ఆమె 6th క్లాస్ నుంచి ఏం చదువుతానో మనం చూడట్లేదా అని చెప్పేసి ఇలాంటి ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి? మనకి మోటివేట్ చేస్తూ, మనల్ని ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేసే ఫ్రెండ్ మనకు ఉండాలి. అండ్ సెకండ్ గా ఇంకెవరితో చెప్తారు మీరు? ఇంకా ఎవరితో చెప్తారంటే నెక్స్ట్ ఎవరితో? టీచర్తో షేర్ చేసుకుంటారు కదా. మేడం నన్ను ఇలా అన్నారు, ఓకే, లేదా సార్ ఇలా అన్నారు సార్ నన్ను అని చెప్పేసి టీచర్తో షేర్ చేసుకుంటారు. అండ్ అలాగే ఇంకా ఇంకోరు చాలా అల్టిమేట్ అండ్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు. ఎవరు మీ లైఫ్? ఎవరు? పేరెంట్స్ తో షేర్ చేసుకుంటారు. రైట్, పేరెంట్స్ తో షేర్ చేసుకుంటారు. డెఫినెట్ గా వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు, డెఫినెట్ గా అసిస్ట్ చేస్తారు. ఓకే రైట్, మీ ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నప్పుడు ఏదైతే కరెక్ట్ గానే వెళ్తూ ఉన్నామా, మళ్ళీ మీ అప్రోచ్ ఒకటి మీ మైండ్ లో ఉండాలి. ఆ అప్రోచ్ ని మనం కంటిన్యూ అయ్యేలా నా ఫ్రెండ్ చేస్తున్నాడా లేదా వీడు డైవర్ట్ చేస్తున్నాడా, ఇంకా పెంచుతూ ఉన్నాడా ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఇక్కడ అవ్వలేదు, ఫ్రెండ్ దగ్గర సాల్వ్ అవ్వలేదు, టీచర్ దగ్గరికి వెళ్దాం, టీచర్ దగ్గర సాల్వ్ అవ్వలేదు, పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం, ఇంకా దాని తర్వాత వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి. రైట్, ఎగ్జామ్ ఫియర్ పోవాలి అంటే ఏం చేయాలి? స్టార్ట్ స్టడీయింగ్. ఓకే, అందులో ఏం చేస్తూ ఉంటారు? చాలా దూరం ఉన్నాయి ఎగ్జామ్స్. మనకున్న సబ్జెక్ట్స్ ఏడే కరెక్ట్ 7 సబ్జెక్ట్స్. 7 మీకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 7 సబ్జెక్ట్స్ కి 7 డేస్ చాలు కదా, 7 రోజులు సరిపోతాయి కదా. మనకి 21 దానికి ఎగ్జామ్. ఓకే, 14 నుంచి స్టార్ట్ అవుతాం కదా. ఇవాళ 10th
తెలుగు, మధ్యాహ్నం ఇంగ్లీష్, సాయంత్రం ఇంగ్లీష్. రోజు 3 చదవచ్చు అంటే 7 ఎన్ని రోజులు చదవచ్చు? 2 రోజులు చదివేస్తారు. రైట్, అలా అంతే అవుతా. సో స్టార్ట్ స్టడీయింగ్ ఎర్లియర్. ఈ అప్రోచ్ ఇప్పుడు కాదు, మన ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అన్నాం కదా, అది ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత ఇప్పుడు కాదు అప్రోచ్ ప్రిపేర్ చేయాల్సింది. అది ఎప్పుడు ఉండాలి? బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. మనం 10th లోకి వచ్చిన తర్వాతనే, 10th లో ఎప్పుడైతే జూన్లో వస్తామో టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాము, ఎస్ ప్లాన్ రెడీ అయిపోవాలి. రోజు నేను ఏం చేయాలి, ఎన్ని గంటలు చదువుకోవాలి, ఏ దేనికి ఎంత టైం ఇవ్వాలి, ఓకే ఇది కదా మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది. అలానా? లేకపోతే ఆదివారం ఏ సినిమాకి వెళ్ళాలి, సోమవారం ఏ ఫంక్షన్కి వెళ్ళాలి, రైట్, ఎవరైనా పెళ్ళి అవుతుందో ఏదైనా అవుతుందో ఇలా ఆలోచిస్తాం. లాస్ట్ వన్, ఒకేసారి ఇలా చేసినా అవ్వట్లేదు, కాన్సన్ట్రేషన్ ఇంకా మిస్ అవుతుంది. ట్రై రిలాక్సేషన్ టెక్నిక్స్. ట్రై రిలాక్సేషన్ టెక్నిక్స్. ఓకే, ఈ రిలాక్సేషన్ టెక్నిక్ ని మనం ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, 4 గర్ల్స్ లేవండి, 4 గర్ల్స్, రైట్. ఒక చిన్న టెక్నిక్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఏం కాదు, గర్ల్స్ వెళ్ళండి, తర్వాత వాళ్ళకి ఓకే. మీకు ఒక టాస్క్ ఉంది, వీళ్ళకి ఒక టాస్క్, ఇద్దరికి చిన్న ఒక టాస్క్ పెడదాం. అమ్మ మీరేమి ఫిజికల్ గా బరువులు ఎత్తేది ఇవన్నీ ఏం చెప్పను, చాలా సింపుల్ టాస్క్, ఈజీగా ఫన్నీగా ఉంటుంది. ఒక డబ్బులు చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ నలుగురు మేము ముందు ఒక చిన్న టాస్క్ చేయబోతున్నాం. ఏంటంటే సో ఏం లేదమ్మా, 1 2 వచ్చా మీకు 4 వరకే, ఎక్కువ కూడా 1 2 3 4 వచ్చు కదా. ట్రై చేద్దాం. 2 1 అనాలి, 2 3 4 లేదు, ఓకే 4 క్లాప్స్ కొట్టాలి. ఒకవేళ ఆమె 4 అన్నది అనుకో వెళ్ళిపోయాం. ఓకే, అట్లా దీంట్లో లాస్ట్కి ఒక్కడే మిగులుతాం. చూద్దామా? రైట్, ఎలా చేయడం